ఇతరులను తీర్పు తీర్చకుడి, అయితే ఆత్మీయ మెలకువ అవసరమై ఉన్నది. సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియో తీర్పు తీర్చకుడి అని పౌలు ఎప్పుడైతే మనకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉపదేశించనో, ఏ విషయములను గురించి మనము తీర్పు తీర్చకూడదో ఆయన ఎంతో తేటగా వెల్లడిపరచెను. మొదటిది అంధకారమందలి రహస్యములను, అవేవనగా మానవులలోని కనబడని అంతరంగ జీవితము, ఆలోచన జీవితము వంటివి. రెండవదిగా హృదయ ఆలోచనలు, అవేవనగా ఒకని హృదయములో ఆక్రమింపబడిన రహస్యమైన ఉద్దేశములు. అవును, క్రీస్తు చివరి దినములలో వారిని తీర్పు తీర్చును. కాబట్టి క్రీస్తు రాకమునుపు మరియు సమయము రాకమునుపు ఏ మనిషి యొక్క హృదయ ఉద్దేశములను గురించి మనము తీర్పు తీర్చకుండా జాగ్రత్త పడవలెను. కాబట్టి మనలోని ప్రతి ఒక్కరి శరీరంలో ఏ మంచి నివసించదు. ఎవరైతే మన చుట్టూ ఉందిరో వారి క్రియలను చూచుట ద్వారా మనకు సాధ్యమైనంత వరకు చెడు అభిప్రాయమును మనమే సృష్టించదము. మనలో మనము మంచి ఆలోచనలు కలిగి ఉండుట కంటే చెడు ఆలోచనలు ఏర్పరచుకున్నటకు మనము శోధింపబడుదుము. ఈ కారణమును బట్టి ఇతరుల యొక్క రహస్య జీవితమును మనము ఎన్నడూ తీర్పు తీర్చకూడదు. కేవలము దేవుడు మాత్రమే ఎవరినైనా తీర్పు తీర్చగలడు అని మనకు ఆజ్ఞాపింపబడెను. ఈ విధముగా ఇతరులను తీర్పు తీర్చకూడదు అని మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-5 వచనములలో యేసు చెప్పినప్పటికీ 15-16 వచనములలో అబద్ధ ప్రవక్తల పట్ల జాగ్రత్త పడుడి అని కూడా ఆయన చెప్పెను. ఇక్కడ ప్రభువైన యేసు మనకు బోధించిన సత్యములో 2వ భాగము ఏదనగా తేటగా పరీక్షించి మరియు తీర్పు తీర్చవలెను. వారిని వివేచించుటకు వారి యొక్క ఫలముల వైపు చూడుడి అని కూడా యేసు సలహా ఇచ్చెను. అవును, మనము వారి యొక్క మానసిక ఉద్దేశములను మరియు ఆలోచనల గురించి మనము ఏమీ తెలుసుకొనలేము. రహస్యమందున్న వాటిని తీర్పు తీర్చు దేవునికి మనము వారిని అప్పగింపవలెను. వారి యందుండే బాహ్యముగా కనబడే ఫలములను ఆధారము చేసుకొని ఒక వ్యక్తి ఒక నిజమైన ప్రవక్త లేక అబద్ధ ప్రవక్త అని మనము వివేకముతో కనుగొనవలెను అని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కోరిక అయి ఉన్నది. ప్రియ స్నేహితులారా, స్వచ్ఛమైన మనస్సుతో ఆత్మీయ విషయములను గ్రహించుటకు కావలసిన కృపను దయచేయమని మనము ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకర